హలో మూవీ లవర్స్. ప్రవీణ్ కూడు షప్పు ఇదొక మలయాళం డార్క్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ప్రజెంట్ ఈ మూవీ సోనీ లివ్లో తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. ఈ మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. 148 మినిట్స్ డ్యూరేషన్ ఉన్న ఈ మూవీ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్తో, గ్రిప్పింగ్ క్లైమాక్స్తో మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇంట్రెస్టింగ్గా ఉంది. ఒక పాత సినిమా పాట బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుండగా ఒక వ్యక్తి ఉరేసుకుని ఉన్న షాకింగ్ సీన్తో మూవీ బిగిన్ అవుతుంది. ఇక అక్కడి నుంచి మూవీ చివరి వరకు మనల్ని ఏదో రకంగా ఇంప్రెస్ చేస్తూనే ఉంటుంది. ఎస్ఐ సంతోష్ అనే ఒక కూల్ అండ్ క్లెవర్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ నేపథ్యంలో ఈ మూవీ కథ రన్ అవుతుంది. సింపుల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక మర్డర్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. డైరెక్టర్ గా శ్రీరాజ్ శ్రీనివాసన్కి ఇదే ఫస్ట్ మూవీ. కానీ తను రాసుకున్న ఈ మూవీ స్క్రిప్ట్, నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో ఈ మూవీని ఆడియన్స్ కి ప్రజెంట్ చేసిన పద్ధతి చాలా ఇంప్రెసివ్ గా ఉంది. మూవీ చివరి 30 మినిట్స్ లో ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయలేని ఎన్నో ట్విస్టులు ఆడియన్స్ ని ఎగ్జైట్మెంట్ కి గురి చేస్తాయి. ఆడియన్స్ మనసులో ఉన్న కొన్ని క్వశ్చన్స్కి ఆన్సర్స్ దొరకపోవడంతో పాటు అసలు మర్డర్కి నిజమైన మోటివ్ ఏంటనేది క్లారిటీ ఇవ్వకపోవడంతో ఇన్వెస్టిగేషన్ చివరిలో ఒక చిన్నపాటి అసంతృప్తి తప్ప మిగతా మూవీ అంతా బాగుంది. షిజు కాలేజ్ సినిమాటోగ్రఫీ బ్యూటిఫుల్గా ఉంది. అక్కడక్కడ కొంచెం ఇబ్బంది కలిగించినా కూడా మొత్తంగా చూస్తే విష్ణు విజయ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మూవీకి తగ్గట్టు పర్ఫెక్ట్గా సెట్ అయింది. బసిల్ జోసెఫ్ ఎప్పట్లాగే తన పెర్ఫార్మెన్స్తో అద్దరగొట్టాడు. తను ప్లే చేసిన ఎమోషనల్ రోల్కి సౌబిన్ షాహిర్ తన యాక్టింగ్తో 100% జస్ట్ ఇచ్చేశాడు. శివజిత్, చంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్లు కూడా తమ క్యారెక్టర్స్కి తమ యాక్టింగ్తో లైఫ్ ఇచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే క్రైమ్ థ్రిల్లర్ మూవీస్ నచ్చే వాళ్ళకి మస్ట్ వాచ్. జనరల్ ఆడియన్స్ కూడా ఒకసారి హ్యాపీగా చూడొచ్చు. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.